మన ప్రభుత్వము ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము. భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టనల్లో మనుషులను రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు. మరి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ శాఖ ఉంది, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. అదేవిధంగా అందరం కూడా ఈ ఒక కంబైన్డ్ ఎఫర్ట్ గా ఫస్ట్ ఎఫర్ట్ గా 8 మంది ఎవరైతే స్టక్ ఉన్నారో లోపల వాళ్ళ ప్రాణాలు రక్షించే పనులు ఉన్నాం. ఆ తర్వాత తదుపరి విషయం మరి అది ఏ విధంగా ముందుకు పోవాలో తర్వాత ఆలోచించారు. వీళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వాస్తవ్యులు. ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు, ఒక ఫీల్డ్ ఇంజనీరు, ఒక 4 లేబర్ జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ కంపెనీలో ఒక ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఆపరేటరు, మిషన్ ఆపరేటరు, ఇంకో ఆయన పంజాబ్ నుంచి. వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఇప్పుడు లోపల కొంత వాళ్ళని రెస్క్యూ చేయడానికి మేము అన్ని సంపూర్ణ ఎఫర్ట్స్ చేస్తున్నాం. 2 ఇంజనీర్లు ఉన్నారు, 2 మిషన్ ఆపరేట్ చేసేవాళ్ళు ఉన్నారు, 4 లేబర్ ఉన్నారు. వాళ్ళు ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియన్స్, ఆ జయప్రకాష్ అసోసియేట్ కంపెనీ ఎంప్లాయీస్. వాళ్ళు ఇప్పుడు అది పూర్తిగా ఏదైతే అక్కడ జియోలజికల్ డిస్టర్బెన్స్ వాళ్ళకి పక్కన ఇన్పడదు టనల్కి, అది పూర్తిగా స్టెబిలైజ్ అయిన తర్వాత ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్స్ మొదలు పెడదామని చెప్పి ఆలోచన చేస్తున్నాము.